క్రికెట్ తన ప్రపంచంగా సాగుతున్న అతని జీవితంలో విధి ఒక క్రూరమైన ఆట ఆడింది. విరాట్ కోహ్లీకి 18 ఏళ్ల వయసు. కర్ణాటకతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ టీం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో ఢిల్లీ టీం టోటల్ గా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్. వికెట్స్ వరుసగా పడిపోతున్నాయి. టీం ప్రెషర్ లో ఉంది. అప్పుడు క్రీజులో నిలబడిన యువ ఆటగాడు విరాట్ కోహ్లీ. అదే సమయంలో తన తండ్రి ప్రేమ్ కోహ్లీ గారు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారని కాల్ వస్తుంది. ఆ వార్త విన్న వెంటనే ఎవరికైనా ప్రపంచం ఆగిపోయినట్టు ఉంటుంది. టీం వదిలి వెళ్లిపోవడం సహజం. కానీ కోహ్లీ మాత్రం ఒక అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ బాధను తనలోనే దాచుకొని క్రీజులో నిలబడిపోయాడు. ఒక్కో బాల్ ఒక్కో రన్ ప్రెషర్ లోనూ కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా మొత్తం 89 పరుగులు చేసి ఢిల్లీ టీంను కొలాప్స్ నుంచి కాపాడాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యాకే అతను గ్రౌండ్ వదిలి వెళ్లాడు. ఆ తర్వాతే తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఆ రోజు ఒక కొడుకు తన బాధను త్యాగం చేశాడు. అదే సంఘటన విరాట్ కోహ్లీని మానసికంగా మరింత బలంగా మార్చింది. ఆ రోజు ప్రపంచం అతనిలోని కేవలం ప్లేయర్ని కాదు, మ్యాచ్ విన్నర్ని చూసింది. విరాట్ కోహ్లీ బయోగ్రఫీ డీటెయిల్డ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.